చంద్రబాబు గారికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన అనాలా, లేకపోతే ప్రత్యేక ఆలోచన అనాలా? P4 అనేటటువంటి పథకాన్ని నేను తీసుకొస్తాను. పేద ప్రజలకి ధనవంతులకి మధ్యన వారధిగా నిలుస్తాం. పైన ఉన్నటువంటి పేదలకి, చివరన ఉన్నటువంటి పైన ఉన్నటువంటి ధనవంతులు, కింద ఉన్న పేదలకి అన్నటువంటి తాజాగా మళ్ళీ రివ్యూ చేశారట. ఈ రివ్యూ సందర్భంగా ఎన్ని లక్షల మంది అర్హులు ఉన్నారో తేల్చారట. ఆ అర్హులందరికీ కూడా వీళ్ళ నుంచి ఏదైనా ఇప్పించేటటువంటిది, అంటే వీళ్ళ ద్వారా ఏదైనా చేయించేటటువంటి కాన్సెప్ట్ని హైలైట్ చేస్తారట. ఇది తాజాగా మరొకసారి ప్రకటించినటువంటిది. ఇక్కడే కొన్ని అర్థంగానే ఉంటాయి. జన్మభూమి, దానికి పాటలు, డ్యాన్సులు చాలా జరిగిపోయినాయి. సీన్ కట్ చేస్తే ఎవరన్నా బాగా కోటీశ్వర్లైనటువంటి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఊళ్ళో ఒక స్కూలు, లేకపోతే కనుక ఏదన్నా లైబ్రరీనో ఇట్లాంటిది కట్టిస్తే అది జన్మభూమి. ప్రచారం చాలా రోజులు జరిగింది, చాలా ఏళ్లపాటు జరిగింది. ఫైనల్గా దాని నుంచి కట్టినటువంటి ఏంటి అంటే పరిమితంగానే ఉన్నాయి. అక్కడ ఆ ఊళ్ళని బాగుపడిపోయినాయా? ఆ ఊళ్ళల్లో వాళ్ళందరూ బాగుపడిపోయారా? అదే బాగుపడిపోతే ఆ తర్వాత ఈ సంక్షేమ పథకాలన్నీ ఏమిటి అవసరం? ఇప్పుడు అట్లాగే P4 అత్యంత ధనవంతులు 10% మంది, అట్లాగే అతి పేదవాళ్ళు 20% మంది ఉన్నారు, 30% మంది ఉన్నారు. వాళ్ళని ఆదుకోడు. ఎందుకు ఆడుకుంటాడు నాకు అర్థం కాల. వాడు ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు, GST కడతాడు, ఎన్ని పనులు ఉన్నాయో అన్ని పనులు కడతాడు. ఇంకా వాడు వచ్చి ఎందుకు డబ్బులు ఫ్రీగా ఇవ్వాలి వీళ్ళకి? నెంబర్ 1. దానికి అలా కాకుండా వాళ్ళ చేత వీళ్ళకి పెట్టుబడి పెట్టించాలి. ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళు ఏదైనా ఒక షాప్ పెట్టుకుంటానంటే వాళ్ళు పెట్టుబడి పెట్టాడు. అప్పుడు 50-50 పార్ట్నర్షిప్ ఇవ్వడము ఏదో చేయాలి. లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టమోటా అక్కడ పాడైపోతున్నాయి, ఆ టమోటాలని వాళ్ళు కొని వాళ్ళు అమ్ముతానంటే ఆ పైన ఆయన డబ్బులు తీసుకొచ్చిస్తే బాగుంటుంది. లేదంటే ఆయన 100 కోట్లు సంపాదించాడు కాబట్టి కింద ఉన్నటువంటి పేదోడికి ఓ 15 లక్షల రూపాయలు తలా డబ్బులు ఇవ్వమంటే ఎందుకు ఇస్తాడు? ఏ ధనవంతుడైనా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం అట్లా లాక్కునే అవకాశం ఉంటుందా? లాక్కుని ఇప్పించే అవకాశం ఉంటుందా? లేదు కదా. మరి అసలు ఇందులో ప్రభుత్వ పాత్ర ఏంటి? నువ్వు బాగుపడితే నా పేరు చెప్పుకో, లేకపోతే కనుక నిన్ను బాగు చేద్దామని నేను ఆలోచించాను అని అనుకో అనినా? లేదంటే ధనవంతులు బెదిరించి తీసుకుంటారా? కుదరదు. బెదిరించితే కనుక శాంతం వెళ్ళిపోతాడు ఇక్కడి నుంచి, తన వ్యాపారాలు, తన ఆస్తులు అమ్ముకుని. కాబట్టి అసలు ఏంటిది? ఇదేదో ఒక స్పష్టత లేకుండా ఏదో మాట్లాడుతూనే ఉన్నాం పదే పదే. ఒక క్లారిటీ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది.